ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసినట్టయితే, ముందుగా ఈ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, వీరికి కుజుడు 12వ స్థానంలోనూ అదేవిధంగా 1వ స్థానంలోనూ తులారాశి వారికి సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి వీరికి ముఖ్యంగా 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో కూడా శుక్రుని యొక్క సంచారం అనేది వీరికి ఉంటుంది. బుధుడు వీరికి లాభస్థానంలోనూ సంచారము, అదేవిధంగా ద్వాదశ స్థానము అంటే 12వ స్థానంలో కూడా బుధుని యొక్క సంచారం తులారాశి వారికి ఉంటుంది. రవి 11వ స్థానంలోనూ అదేవిధంగా 12వ స్థానంలోనూ సంచారము, గురువు వీరికి 9వ స్థానంలోనూ తులారాశి వారికి ఉంటుంది. శని 6వ స్థానంలోనూ, కేతువు 11వ స్థానంలోనూ, రాహు 5వ స్థానంలోనూ సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారంగా చెప్పవచ్చు. అయితే ఈ తులారాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. వీరికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, అదేవిధంగా కేతువు కూడా ఈ మాసంలో అనుకూలత అనేది ఉంది. అయితే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండడం వల్ల తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే మనకి శుక్రుడు చూసుకున్నట్టయితే శుక్రుడు ఈ మాసంలో 2వ భాగంలో అనుకూలత ఉంది. బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు మొదటి భాగంలో అనుకూలతగా ఉన్నాడు. అదేవిధంగా రవి మొదటి భాగంలో, అంటే సెప్టెంబర్ కనుక మనం 2 భాగాలుగా విభజించినట్టయితే 15 కంటే ముందు 15 తర్వాతగా అలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొదటి భాగంలో మనకి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా మొదటి భాగంలో రవి కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ మాసం మొత్తము గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, అదేవిధంగా కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే, ఏ ఏ ఫలితాలు కలుగుతాయో మనం ఒకసారి గమనించినట్టయితే, వీరికి ముందుగా అనుకున్నట్టుగా శుక్రుడు 2వ భాగంలో చాలా చక్కగా ఉన్నాడు, 11వ స్థానంలో సంచారం చేస్తాడు. తన రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, అదేవిధంగా వీరికి కనుక మనం చూసుకున్నట్టయితే వీరికి శుక్రుడు ఈ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. ముఖ్యంగా శుక్రుడు తులారాశి వారికి 2వ భాగంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా అష్టమాధిపతి అదేవిధంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల అనుకోకుండా చాలా చక్కటి ఫలితాలు మీకు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా మీకు ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సుఖమైనటువంటి జీవితం ఉంటుంది, మంచి వస్త్రధారణ ఉంటుంది. రాశ్యాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మీరు సమకూర్చుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. స్త్రీ సౌఖ్యము అనేది
ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. తృప్తికరమైనటువంటి భోజనం కూడా కనిపిస్తుంది. ఈ ధనలాభం అనేది ఆరోగ్య విషయంలో వృద్ధి, ధనలాభం అనేది అనుకోకుండా కూడా సడన్గా జరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే బుధుని వల్ల మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. వీరికి 9వ అధిపతి 12వ అధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా చక్కగా ఉంటుంది. ధనం సేవింగ్ విషయంలో వృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. పార్ట్నర్కు సంబంధించినటువంటి విషయాల్లో మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. మొదటి భాగంలో మీరు విద్యార్థులు పురోగవృద్ధి అనేది ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. బంధువుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వాక్కు ద్వారా కూడా చాలా చక్కటి సంపాదన అనేది ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ తులారాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా మనకు ఈ మొదటి భాగంలో బుధుని వల్ల చూడవచ్చు. ఇక రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు వీరికి మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. రవి కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. పనికి తగినటువంటి ఫలితము మీరు అందుకోగలుగుతారు. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. అనుకున్నటువంటి గోల్స్ మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకుంటారో వాటిని అనుకున్నటువంటి గోల్స్ను రీచ్ కాగలుగుతారు. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది. అన్నింట లాభం అనేది ఉంటుంది. మీరు వృత్తిలో కూడా డామినేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా వీరికి కనిపిస్తున్నాయి. గుర్తింపు అనేది పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో మొదటి భాగంలో అధికంగా మనకు గోచరిస్తుంది. అదేవిధంగా గురువు కూడా 9వ స్థానంలో వీరికి సంచారం చేస్తున్నాడు. గురువు ముఖ్యంగా 3వ అధిపతి, అదేవిధంగా 6వ అధిపతి 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి రిలీజియన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాల గురించి ప్రయాణాలు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెద్దలతో గురువులతో మంచి సంబంధాలు పెరుగుతాయి. మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీపై మీకు నమ్మకం కలుగుతుంది. కార్యసిద్ధి అనేది తులారాశి వారికి మనకు కనిపిస్తుంది. వృత్తిలో కూడా ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీచింగ్ రంగానికి సంబంధించిన వారికి కానీ, పబ్లిషింగ్ రంగంలో ఉన్న వారికి కానీ చాలా చక్కటి ఫలితాలు మనకు గురుగ్రహం వల్ల ఈ రాశి వారికి గోచరిస్తుంది. సోషల్ లైఫ్, ఫ్రెండ్స్ మధ్య గౌరవ మర్యాదలు అనేవి ఈ రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా పెరుగుతాయి. పంచమం పైన దృష్టి ఉండడం వల్ల సంతానం కోరుకునే వారికి సంతానం కూడా కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా తప్పకుండా ఉంటాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. నాలెడ్జ్ని పెంచుకోగలుగుతారు. మీకు సోదరులతో సఖ్యత అనేది కూడా ఉంటుంది. ఒకరికొకరు సహాయ సహకారాలు అందుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శని కూడా మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకెళ్తారు. ఆరోగ్య విషయంలో మీకు అనుకూలత అనేది ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మానసికంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కేతువు కూడా 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా చక్కగా ఉంటుంది. సంతానము, ఆరోగ్య విషయంలో కేతువు కూడా మీకు అనుకూలత అనేది కలుగజేస్తాడు. బంధువులతో, ముఖ్యంగా స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో తప్పకుండా కలుగుతాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా కుజుడు వీరికి అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి సప్తమాధిపతి, 2వ అధిపతి అయినటువంటి కుజుడు అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి 12వ స్థానంలోనూ 1వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా 1వ స్థానంలో సంచారం అంటే 2వ భాగంలో సంచారం చేస్తున్నప్పుడు మీ యొక్క పార్ట్నర్ మీపై అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే 1వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానం పైన దృష్టి ఉంటుంది. కాబట్టి సప్తమం వారు అంటే మీ యొక్క భార్య కానీ, భర్త కానీ అగ్రెసివ్గా కాస్త కోపతాపాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కాస్త సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. తద్వారా 2వ భాగంలో, సెప్టెంబర్ 2వ భాగంలో గొడవలను అవాయిడ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క పార్ట్నర్స్ కానీ, మీ యొక్క భార్య కానీ, భర్త కానీ అనవసరమైనటువంటి కోపానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సంయమనం కాస్త పాటించుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ను తగ్గించుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఓపికగా సంయమనం పాటించి వాటిని సొల్యూషన్ చేసుకునే ప్రయత్నము చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే స్టమక్ పెయిన్ కానీ,
ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆహార విషయంలో కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంటే దానివల్ల గ్యాస్ట్రిక్ కానీ స్టమక్ పెయిన్స్ కానీ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో తప్పకుండా డైట్ను మెయింటైన్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. ప్రయాణాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త మీరు అనుకూలత అంటే మీ యొక్క ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది ఈ రాశి వారు ఈ మాసంలో పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు చాలా చక్కటి అధికమైనటువంటి ఫలితాలే మనకు అనుకూలంగా ఈ రాశి వారికి ఈ మాసము గోచరిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి. శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి
వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివపార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారు శివలింగాన్ని ఆరాధించండి. శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.